ఎస్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై దౌత్య యుద్ధం మొదలుపెట్టింది భారత్. ఈ విషయంలో శత్రుదేశం పాకిస్తాన్ పన్నాగాలను భారత్లో ఇప్పటివరకు చేసిన ఉగ్రదాడులు, వాటి వెనుక పాకిస్తాన్ పాత్రపై ఆయా దేశాలకు అఖిలపక్షంతో కూడిన ఎంపీల బృందాలు వెల్లడించబోతున్నాయి. రెటిక ఇవన్నీ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మాతో పాటు ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, ఓవర్ టు యూ. సోనీ, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇండియా ఒక డిప్లొమాటిక్ మిషన్ ని ప్రారంభించిందనే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ పహల్గాం లో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం, భారత సైనిక దళం ఎట్లా రియాక్ట్ అయింది అన్నది, ఉగ్రవాదం పైన ఎట్లాంటి ఉక్కుపాదం మోపింది, ఉగ్ర స్థావరాల్ని పిఓకేలో కానీ అటు పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ఎట్లా అయితే భూస్థాపితం చేయడం జరిగిందో, అంశాన్ని అంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఉగ్రవాద ప్రేరేపితంగా పాకిస్తాన్ పనిచేస్తోంది, ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదం రెండు ఒకటే పనిచేస్తున్నటువంటి క్రమం. ఇట్లాంటి నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి 33 దేశాలకు భారతదేశం నుంచి ఎంపీల బృందం 3 టీములుగా బయలుదేరి వెళ్తున్నారు. దీంట్లో భాగంగా పార్టీలకు అతీతంగా అఖిలపక్షం నుండి ఎంపీలందరినీ కూడా దీంట్లో ఎంపిక చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి బ్రీఫింగ్ లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ 33 దేశాలకు సంబంధించినటువంటి ఎంపిక పైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరెవరిని దీంట్లో ఎంపిక చేస్తున్నారు కూడా నిన్న క్లారిటీ రావడం జరిగింది ఎంపీలందరికీ. అటు బీజేపీ ఎంపీ అపరాజిత సరంగి దీంట్లో దరిదాపు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక 15 దేశాలు ఇప్పటికే యుఎన్ఎస్సి సభ్య దేశాలు ఉంటాయి, మరికొన్ని ఇంకొక 5 దేశాలు భవిష్యత్తులో యుఎన్ఎస్సిలో సభ్య దేశాలుగా ఉండబోతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పర్యటిస్తున్నారు భారత్ సంబంధించినటువంటి ఎంపీల బృందం. ఈ గ్లోబల్ రీచ్ అవుట్ కి ఇండియా డిప్లొమాటిక్ మిషన్ ని ఏదైతే వెళ్తున్నారో అక్కడ వేదికలపైన, ప్రపంచ వేదికలపైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం ఎట్లా నిర్వహించింది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఎట్లా మట్టుబెట్టడం జరిగింది. పాకిస్తాన్ ని మొత్తం కూకటి వేళ్లతో ఇప్పటికే అమెరికా లాంటి దేశాలన్నీ కూడా, చాలా దేశాలు ఉగ్రవాదంతో చాలా ఇబ్బంది పడ్డాయి, ఉగ్రవాదంతో చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటిది పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ప్రపంచ దేశాలకు చెప్పి పాకిస్తాన్ ని ఒంటరి చేయడం లక్ష్యంగా ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గ్లోబల్ రీచ్ అవుట్ మిషన్ మాత్రం ఒకటి స్టార్ట్ చేసింది. ఇట్లా నేపథ్యంలో ఒక డిప్లొమాటిక్ మిషన్ ని భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలంతా ఒక 3 టీములుగా బయలుదేరి వెళ్తున్నారు. ఇందాకే కాసేపటి క్రితమే ఒక టీం బయలుదేరి వెళ్ళింది. ఇట్లా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ని కట్టడి చేయడంతో పాటు ఒంటరి చేయాలి, ఏకాకి చేయడం, ఆర్థికంగా పాకిస్తాన్ని ముట్టడించడం, ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయడం, ఓవరాల్ గా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదం లేకుండా ఉగ్రవాదులందరినీ కూడా సరెండర్ చేయాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాదన. ఒకటే మాట ప్రభుత్వం ఒకటే చెప్తోంది మొదటి నుంచి, అయితే పిఓకే గురించి మాట్లాడదాం, లేదంటే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఉగ్రవాదం గురించి మాట్లాడడానికి భారతదేశం ముందడుగు వేసింది. ఉగ్రవాదం గురించి భారతదేశంలో మాట్లాడడం కాదు, ప్రపంచ వేదికల పైన మాట్లాడతాం, పాకిస్తాన్ అంతేందో చూడాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రం భారతదేశం ముందడుగు వేస్తోంది. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి పాకిస్తాన్ భద్రతా మండలి రొటేటింగ్ మెంబర్ గా ఉంది. ఇంకొక 15 నెలల పాటు ఆ పరిస్థితి ఇట్లాగే కొనసాగుతుంది. ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ తన వాదనని ప్రపంచానికి వినిపించేందుకు కూడా సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా పాకిస్తాన్ కంటే ముందు ఒక అడుగు భారత్ ముందుకేసి ఒక 33 దేశాలను ఎంచుకొని ఆయా దేశాల్లో ఏదైతే యుఎన్ఎస్ సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో, ఆ యుఎన్ఎస్సి సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో పర్యటించి అక్కడ వేదికలపైన పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద కార్యకలాపాల గురించి, ఉగ్ర స్థావరాల గురించి, ఎక్కడెక్కడ ఉగ్ర స్థావరాలని డెన్లను పాకిస్తాన్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అన్ని కూడా విజువలైజ్ చేసి చూపించడం జరిగింది, శాటిలైట్ పిక్చర్స్ చూపించడం జరిగింది. ఎక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, ఎక్కడ వాటిని కూల్ చేసినాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. బిఫోర్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద స్థావరం, ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ధ్వంసం చేసిన తర్వాత ఉగ్రవాద స్థావరాల గురించి ఇప్పటికే భారత ఆర్మీ, సైనిక దళం, త్రివిధ దళాలు ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రపంచం ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు మిగతా దేశాల్లో కూడా ఇవి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. రైట్, దీనిపైన అంటే ఈ పరిణామం ఎట్లా ఉండబోతోంది, పాకిస్తాన్ కి ఎట్లా ఎఫెక్ట్ కాబోతోంది మాట్లాడదాం. మనతో పాటు ప్రొఫెసర్ శేషు గారు, అట్లాగే డాక్టర్ బండ రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా శేషు సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శేషు సార్, ఇండియా డిప్లొమాటిక్ మిషన్ ఎట్లా ఉండబోతోంది, ఈ మిషన్ ఎట్లా ఉండబోతోంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ మేలుకొనే కంటే ముందే ఒక అడుగు భారత్ ముందడుగు వేసి స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ లక్ష్యాన్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మీకు
బండారు రామ్మోహన్ అన్నకి నమస్కారం. ఆ, పహల్గాం ఉదంతం తరువాత భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇది మూడో చర్యగా భావించాలి. ఎగ్జాక్ట్ పహల్గాం ఉదంతం తరువాత మనకు కనపడింది ఏంటి అని అంటే, భారత ప్రభుత్వము పాకిస్తాన్ పైన కొన్ని ఆంక్షలు పెట్టింది. సింధు జలాల నది ఒప్పందాన్ని వెనుకకు తీసుకోవటం, భారత వైమానిక గగనతలాన్ని మూసివేయటం, ఇట్లాంటి ఒక చర్యలు చేపట్టింది. అవును దాని తర్వాత రెండో చర్యగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేపట్టింది సైన్యంతో. మూడో చర్య ఏంటి అంటే, అసలు ప్రపంచం మొత్తానికి ఈ సంఘటన గురించి చెప్పటానికి 7 దౌత్య బృందాలను ఎంపిక చేసింది భారత ప్రభుత్వము. ఈ 7 దౌత్య బృందాలు అఖిలపక్ష బృందాలుగా మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పార్టీలకు, అటు పాయింట్ మీకు కాంగ్రెస్ పార్టీతో సహా శివసేన పార్టీ, జేడీయూ పార్టీ, తర్వాత డిఎంకే పార్టీ, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలతో కలిపి ఒక 7 బృందాలని వాళ్ళు ఎంపిక చేశారు. ఆ బృందాలను ఎంపిక చేసినటువంటి ఒక 33 దేశాలకు పంపించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ ఎంపిక చేసినటువంటి 7 బృందాలు ఏం చేయబోతున్నాయి అనేది మనకు ముందున్నటువంటి ఒక ప్రశ్న. ఈ 7 బృందాలు బహుశా నేను అనుకుంటున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఒకటి, పహల్గాం ఉదంతం జరిగినటువంటి తీరుని ప్రపంచం ముందు పెడుతుంది. తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రపంచం ముందు పెట్టబోతుంది. తర్వాత కాల్పుల విరమణ జరిగిన నేపథ్యం, ఆ కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగినటువంటి నేపథ్యం, తర్వాత పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి తీరు, దాని తర్వాత పాకిస్తాను పిఓకేలో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించటం, తర్వాత ఈ ఉగ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరి, తర్వాత ఇప్పటి వరకు భారతదేశం అనుసరిస్తున్నటువంటి భారత వైఖరి, గతంలో భారత్ పైన ఉగ్రవాదులు చేసినటువంటి దాడులు, దాని వెనకాల ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రమేయం, వీటన్నిటిపైన ఈ దౌత్య బృందము ప్రపంచం ముందు, ఎంపిక చేసినటువంటి దేశాల ముందు పెట్టబోతుంది అనేటటువంటి అంశం నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశాలే ఈ దౌత్య బృందము ఆయా దేశాల ముందు పెట్టేటటువంటి అంశం మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇది ఏమి మొదటిసారి కాదు, మొదటి ప్రయోగం కాదు శ్రీకాంత్. 1994లో కూడా నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు కాశ్మీర్ పై భారత్ వైఖరిని ప్రపంచానికి వివరించాలనుకున్నప్పుడు, అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్పేయినే ఆ బృందానికి అధ్యక్షత వహించేటటువంటి బాధ్యత అప్పచెప్పారు. అంటే పాకిస్తాన్ కాశ్మీర్ లాంటి ఒక కీలకమైనటువంటి అంశం పైన ఆ బృందానికి నాయకత్వం వహించడానికి ఎవరో అయితే బాగుంటుంది, అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఒక దౌత్య పరంగా మంచి పట్టు ఉన్నటువంటిది, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని నాటి ప్రధాని ఎంపిక చేసి పంపి భారతదేశ వైఖరిని ప్రపంచానికి వివరించినటువంటి సందర్భం. అదే మోడల్లో ఇవాళ మనం 7 దౌత్య బృందాలను ఎంపిక చేసి అసలు పాకిస్తాన్ ఎందుకు ఈ ఉగ్రవాద చర్యలు ఇట్లా ప్రేరేపితం చేస్తుంది, మద్దతు ఇస్తుంది, భారత్ పైన ఎందుకు దాడులు చేస్తుంది అనేటటువంటిది. దీంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే శ్రీకాంత్, ఒకటి గమనించాలి మనం. మే 8వ తారీఖు నాడు మనం ఆపరేషన్ సింధూరు ప్రారంభించి మనం మే 10వ తారీఖు నాటికి సరే కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే, మనం ఊహించని మద్దతు పాకిస్తాన్ కి ప్రత్యక్షంగాను పరోక్షంగాను వచ్చింది. గమనించాలి, ఇది మనం ఎంత కాదనుకున్నా గానీ మనం ఊహించినటువంటి మద్దతు పాకిస్తాన్ కి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక దోషి కదా. పాకిస్తాన్ భారత్ పైన ఒక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి దేశానికి పాకిస్తాన్ ప్రస్తుతానికి భద్రతా మండలి రొటేటింగ్ లో మెంబర్ గా ఉంది. సో దీని కాల పరిమితి ఇంకొక 15 నెలల పాటు కూడా ఉంది. సో ఈ 15 నెలల కాలంలో పాకిస్తాన్ కూడా భారతదేశం మా పైన ఏం చేసింది, ఎన్ని విమానాలు కూల్చింది, భారతదేశం మా సైనికులు ఎట్లా చేసింది చెప్పేటువంటి అవకాశం లేదు. బట్ అంతకంటే ముందే భారత్ ఒక అడుగు ముందుకేసి యుఎన్ఎస్ సభ్యత్వ దేశాలతో పాటు మరికొన్ని సభ్య దేశాలని, కలవబోయేటువంటి సభ్య దేశాలను కూడా ఎంపిక చేసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో 15 నెలల తర్వాత మెంబర్షిప్ పరిస్థితి ఏంటిది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటిది, సో తర్వాత అన్నది ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది. శ్రీకాంత్, ఇక్కడ ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. మీరు చెప్పినటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు భద్రతా మండలిలో మీకు టెంపరరీ మెంబర్షిప్ ఇప్పుడు రొటేషన్ లో పాకిస్తాన్ మెంబర్ గా ఉన్నటువంటి సందర్భం ఉంటే, ఈ పెహల్గాం దాడి తర్వాత మనము ఉగ్రవాద దాడులు చేపట్టిన తర్వాత ఇమీడియట్ గా పాకిస్తాన్ తనకున్నటువంటి అవకాశాన్ని భద్రతా మండలిలో లేవనెత్తింది. కానీ భద్రతా మండలి సున్నితంగా ఈ అంశాన్ని తోసిపుచ్చింది అనేటటువంటి, ఆల్రెడీ పాకిస్తాన్ ఈ ప్రయోగం చేసింది, ఈ ప్రయత్నం చేసింది.
భద్రతా మండలిలో భారత్ మా పైన నిందలు మోపుతుంది, భారత్ మా పైన దాడి చేస్తుంది అన్యాయంగా అనేటటువంటి విషయాన్ని తెస్తే భద్రతా మండలి సున్నితంగా తోసిపుచ్చటమే కాదు, పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని భద్రతా మండలి కూడా అంగీకరించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. బట్ దానికి ఉన్నటువంటి ఇప్పుడు బలం ఏంటంటే దాంట్లో టెంపరరీ మెంబర్షిప్ ఉంది కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తేటటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ఒక పాయింట్ ఏంటి అని అంటే, పాకిస్తాన్ కి టర్కీ మద్దతు ఇచ్చింది, అజర్బైజాన్ మద్దతు ఇచ్చింది, చైనా మద్దతు ఇచ్చింది, తర్వాత పాకిస్తాన్ స్వయంగా ముస్లిం దేశాలకు మద్దతు కావాలని కోరినటువంటి సందర్భం ఉన్నది. అయితే అసలు పాకిస్తాన్ కి మద్దతే దొరకదని మనం అనుకున్నటువంటి నేపథ్యంలో, బట్ ఈ దేశాలు స్వయంగా ప్రత్యక్షంగా మద్దతుతో పాటు మనం కాల్పుల విరమణ ఒప్పందంలో మనం గెలుపు అంచులో ఉన్నటువంటి సందర్భంలో అమెరికా జోక్యం చేసుకోవటం ఏంది, అమెరికా ఏకపక్షంగా కాల్పుల విరమణని భారత్ ప్రకటించక ముందే వాళ్ళు ప్రకటించటం ఏంటి, తర్వాత ఇదే మే 10వ తారీఖు నాడు కాల్పుల విరమణకు కొద్ది గంటల ముందే IMF లాంటి ఒక అంతర్జాతీయ ద్రవ్య సంస్థ చేత పాకిస్తాన్ కి $2.3 బిలియన్ ఆర్థిక సహాయం అందించటం ఏంటది, దీని వెనకాల మొత్తం అమెరికా ఉంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోనూ వ్యక్తమవుతుంది కదా. అంటే తన మిత్రుణ్ణి, తన పూర్వపు మిత్రుణ్ణి, తనకి ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ని కాపాడుకునేటటువంటి ఎత్తుగడలో అమెరికా ఈ ఎత్తుగడ వేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా వచ్చాయి కదా. కాబట్టి మనం ఇది కొంచెం చర్చించాల్సినటువంటి పాయింట్ గానే కనిపిస్తోంది. సో ఇదే అంశం పైన ఒకసారి బండారు రామ్మోహన్ రావు గారిని అడుగుతారు. రామ్మోహన్ రావు గారు, శేషు సార్ ఒక పాయింట్ లేవనెత్తారు. పాకిస్తాన్ ని ఒంటరి చేయడం, భద్రతా మండలి రొటేటింగ్ లో ఉన్నటువంటి మెంబర్షిప్ 15 నెలల కాలం ఉంది. సో ఆ తర్వాత మెంబర్షిప్ కూడా లేకుండా ఉండాలి, పాకిస్తాన్ ని ఏకాకిం చేయాలన్నటువంటి లక్ష్యం ఒకటైతే గనక, ఇప్పుడు టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి, అమెరికా మద్దతు ఇచ్చింది, అండ్ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే IMF లోన్ రావడం జరిగింది, దానికి అమెరికా అగ్రి కూడా చేసింది, అమెరికా ఒప్పుకుంది. సో ఇవన్నీ కూడా అటు చైనా సపోర్ట్ ఉంది, అటు గల్ఫ్ దేశాల మద్దతు కూడా పాకిస్తాన్ కోరుకుంది. ఇట్లా నేపథ్యంలో ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో జరిగేటువంటి వేదికలపైన మన నాయకులు మాట్లాడబోతున్నారా? పాకిస్తాన్ కు వచ్చినటువంటి మద్దతు గురించి కూడా ఇందులో ఇండైరెక్ట్ గా నర్మగర్భంగా ఏమైనా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు శేష్ గారికి అట్లాగే ఐనిస్ ప్రెస్ నమస్కారం. శేష్ గారితో పూర్తిగా చూపిస్తున్నాను, ఎందుకంటే దాని తర్వాత సంగతి చెప్తాను. ఎందుకంటే మిగతా చరిత్ర అంతా చెప్పారు కనుక తర్వాత వాట్ నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే ఇది మంచిదే అంటున్నారు. ఇప్పటికైనా సరే దౌత్య యుద్ధంలో ఒక మంచి ప్రణాళికతోని ప్రభుత్వం పోతుంది, దీన్ని ఆహ్వానించాలి. ప్రపంచంలో పాకిస్తాన్ ఎండగట్టడానికి ఇది మంచి అవకాశం మనకు. కానీ ఇప్పటికి కూడా అంటే ఉగ్రవాదం గురించి ప్రపంచంలో ఇన్ని అనుభవాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచ దేశాలు ఇంత గోడ మీదకి ఇల్లులాగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి నాకైతే అర్థం కావట్లేదు. శేష్ గారు ఏకీభవిస్తూ చెప్తున్నారు. అమెరికా నమ్మకంగా మిత్రుడు కాడు మొదటి నుంచి కూడా కాల్పుల విరమణను ఇంకొక 2 రోజులు పొడిగించి, అంటే కాల్పుల విరమణ కాకుండా 2 రోజులు మాత్రం యుద్ధం జరిగిస్తే ఈ పాకిస్తాన్ ఈ మాత్రం తోకలేవకపోయేది అంటున్నారు. కానీ మరి ఎందుకనో మధ్యవర్తిత్వం అవసరం లేదన్న మోడీ గారే తెల్లారికల్లా మాట మాట్లాడలేదు. ఆయన పబ్లిక్ అడ్రస్ చేసేటప్పుడు అంతకుముందు వ్యక్తిగతంగా మాట్లాడారు ఒక మన సమావేశంలో, కానీ వెంటనే తెల్లారి ఆ మాటే లేదు కదా. మధ్యవర్తిత్వం వహించిందా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా విదేశాంగ శాఖ మంత్రులు కానీ రక్షణ శాఖ మంత్రి ఏం తెలుసలేకపోతున్నారు. అమెరికా నేను మధ్యవర్తిత్వం వహించాను ఆయన అంటాడు, కాదు నేను వహించలేదు ఆయన ట్రంపే అంటాడు. ఇట్లాంటివన్నీ అనుమానాలు. నెంబర్ 1. రెండవది, పాకిస్తాన్ ఒంటరి చేద్దాం అనుకుంటే పాకిస్తాన్ మనం ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. బహిరంగ మద్దతు అన్ని లభిస్తే కనీసం సోవియట్ రష్యా లాంటిది కూడా మనకు బహిరంగ మద్దతు ప్రకటించలే ఇప్పటి వరకు కూడా చూస్తున్నారు. అందుకనే ఉగ్రవాదం పట్ల ఎంతైతే చెయ్యాలో అంత ప్రపంచం చేయడం లేదు. అసలు మనకంటే ఉగ్రవాదం వల్ల నష్టపోయిన దేశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా అమెరికానే కదా. ట్విన్ టవర్స్ కూల్చేవితలో బాధపడేది వాళ్ళే కదా. ఎందుకు ఈ డైరెక్ట్ గా వస్తలేరు? ఇద్దరు మంచి మిత్రులు అంటారు ట్రంప్, ఇద్దరు సామరస్యంతో పోవాలంటాడు, గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. కశ్మీర్ ఇష్యూను అంతర్జాతీయ సమస్యగా మార్చాలని చూశారు. వరగా చెప్పాలంటే కశ్మీర్ ఇష్యూలో అవసరమైతే మా మధ్యవర్తిత్వం చేస్తాను ట్రంప్ అనే టెంపరితనం కదా. వాళ్ళ దాకా మధ్యవర్తిత్వం అవసరం లేదని నిక్సన్నే పట్టుకొని డైరెక్ట్ గా పట్టుకొని ఇందిరాగాంధీ గారు అన్నట్టు ధైర్యంగా మాట్లాడితే, ఇవాళ ట్రంప్ లాంటి వాడు టెంపరీగా మధ్యకు వచ్చి నేను మధ్యవర్తిత్వం వహిస్తానని నేను చెప్పడం వల్ల ఆగిపోయిందని మళ్ళీ మాట్లాడుతున్నారు.
నా ఉద్దేశం అంటే కేఏ పాల్కు ట్రంప్కి ఏం తేడలేకపోవచ్చు, కానీ ప్రపంచం అయితే అగ్రరాజ్య అధినేత కదా, కేఏ పాల్ దేనికి కాకపోవచ్చు, కానీ రాజ్య అధినేత కదా, ఆయన మాటలు విలువ ఉంటది కదా. మరి దాన్ని ఎందుకు ఖండిస్తున్నారు? అమెరికాను ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు నేనేమంటాను, దుష్టో దూరపరిచితో శ్రీకాంత్ గారు, మనము చైనాతో దూరంగా ఉంటున్నాం, ఎందుకంటే వాడు దుష్టుడే మనకి బాగా కనుక. శత్రువును దూరం పెట్టగలుగుతాం, శత్రువుతో గెలవగలుగుతాం, కానీ మిత్రుడుగా నటిస్తున్న శత్రువుతో గెలవడం కష్టం. ఇంటి దొంగ ప్రాణహాని. ఇంట్లో స్లీపర్ సెల్స్ నుంచి మొదలు పెడితే ఇవాళ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఉంటే, బయటనేమో అమెరికా లాంటి వాడు మిత్రులతో నటిస్తూ పూర్తిగా పాకిస్తాన్ మద్దతు చేస్తున్నారు. ఇలా IMF లోన్ లభించిందంటే పాకిస్తాన్ విజయం కాదా? మనం ఆర్థిక దిగ్బంధనం చేస్తున్నామని నిర్మలా సీతారామన్ మొత్తం దేశమంతా తిరిగి వచ్చి ప్రపంచం అంతా తిరిగి వస్తే సాధించింది ఏంటి? ఆనాడు ఇంకా మన 71 యుద్ధంలో ఇందిరాగాంధీ గారు IMF లోన్ ఇవ్వద్దని అమెరికా ఒత్తిడి చేసినా మనం తీసుకున్నాం ఆనాడు. ఏది 71 సంగతి చూసుకుంటే. అందుకని వాళ్ళ మంచో చెడ్డో ఇంతకుముందు చరిత్ర చాలా బాగా చెప్పారు శేషు. ఎందుకంటే పివి నరసింహరావు గురించి చెప్తాం అనుకున్నాను. పివి నరసింహరావు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం మీద మాట్లాడడానికి పంపించారు. ఇప్పుడు మనం పెద్దగా చేయాల్సింది ఏంటంటే, ఈ బృందాల వల్ల ఈ బృందాలు ఏం చేయాలంటే, పాకిస్తాన్ గత చరిత్ర అంటే విద్వేషాల పునాది మీద ఏర్పడ్డప్పటి నుంచి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న పరిణామాల్లో ఓన్లీ మనకు వాళ్ళకు మధ్యన ఉన్న శత్రుత్వాన్ని చెప్తే మీ మనం కూడా అనుకోవాలి. ఎందుకంటే అయితే ఉగ్రవాదం మీద మాట్లాడదాం, లేదంటే కాశ్మీర్ గురించి మాట్లాడదాం, POK గురించి మాట్లాడదాం అన్నదే రెండు సిద్ధాంతాలను భారతదేశం పెట్టింది. ఉగ్రవాదం గురించి మాట్లాడుతుంది, ఉగ్రవాదం మీద మాట ఈ రోజే మొదలైంది. సో ప్రపంచ దేశాల ముందు, ప్రపంచ వేదికల ముందు ఉగ్రవాదం గురించి మాట్లాడడానికి సిద్ధమైంది. అండ్ ఆ తర్వాత కాశ్మీర్ విషయం కూడా దీంట్లో మాట్లాడబోతున్నారా? వచ్చిన తర్వాత రేపు POK ఆక్యుపేషన్ ఉండబోతోందా? చాలా సులువు కాబోతోందా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మాట్లాడితే మనమే బౌన్స్ అయిపోతాం, సమస్య లేదు. దాని గురించి మనం తెలుసుకోవాల్సింది. అందుకనే ఇద్దరు పాలివాళ్ల పంచాయతీలో మిగతా వాళ్ళ దేశాలు ఏం చేస్తాయంటే తలసబైకటి అవలంబిస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఎండగట్టే సమయం ఏంటంటే, ఈ 35 దేశాలలో 7 పార్లమెంటరీ బృందాలు పర్యటించే క్రమంలో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ గురించి మిగతా దేశాల్లో ఏం చేసి చెప్పాలి, ఆఫ్ఘనిస్తాన్ లో ఏం చేసి చెప్పాలి, ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ పట్టుబట్టాడో చెప్పాలి, అమెరికా ట్విన్ టవర్స్ మీద మాట్లాడాలి, వాళ్ళకి నష్టం జరిగింది చెప్పాలి. మనకి ఎప్పుడు కూడా అనుభవానికి వస్తే కూడా తత్వం బోధపడతలేదు వాళ్ళకు. మిమ్మల్ని ఏం చేశారు రా పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టాలి అంటే ఉన్న విషయాలు వాస్తవాలు చెప్పాలి. చాలా ఉగ్రవాదానికి మూలంగా మారుతున్న మానవ బాంబు లాగా ఇవాళ ప్రపంచంలో అణుబాంబు చూసి బెదిరించింది. ట్రంప్ లాంటి వాడు కూడా ఏమంటున్నాడు, ఒకవేళ అణుస్థావరాల మీద దాడి చేశారు, లీకేజ్ అయితే ఎట్లా, ఒకవేళ వాళ్ళు తెంపరితనంతో పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పోటీ మన అణుబాంబు వేస్తే దీని మీద మళ్ళీ వాళ్ళు వేస్తే ప్రపంచం నాశనం అయిపోతుంది, దానిలో మనం కూడా ఉంటామని. అంటే పక్కీలు కాలిపోతే మనీళ్ళు కూడా కాలిపోద్ది కదా. దానికోసమే ట్రంప్ లాంటి వాడు జోక్యం చేసుకుంటే నేను అంటున్నాను. న్యూక్లియర్ బాంబును చూపించి మనల్ని భయపెట్టలేరు అన్న మాటలు పైకి అంటున్నాం, కానీ నిజంగా మనం భయం లేదంటారా? అందుకని యుద్ధం కావాలని ఎవరు కోరతలేరు, కానీ మధ్యన అంటే ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళ అంతర్జాతీయంగా తన రీతిలో తాను దుర్మార్గంగా వాళ్ళ మద్దతు కూడా కట్టుకుంటుంది చూసిందా, అది లభించకపోవాల్సిన అవసరం ఉందంటున్నాను నేను. దానికి కొట్టేది ఏందో పడగ మీద కొట్టాల్సిన అవసరం ఉండే కదా. 2 రోజులు ఆగితే పడగ మీద కొట్టే టైంలో, కూరలు బీకే టైంలో మనం ఏం చేసామంటే ట్రంప్ మాట విన్నామంటున్నాం. చైనా రెచ్చగొడుతుంది పాకిస్తాన్, ఎట్లా చైనాకి యుద్ధమే కావాలి, కానీ చైనా ప్రయోజనాలు వేరేగా ఉన్నాయి. జియో పాలిటిక్స్ లో చైనా ఏం చేస్తుందంటే POK మన పరం కావద్దు, దాని ఉద్దేశం అది. కనుక POK అని స్వాధీనం చేసుకునే అవకాశం దగ్గర దాకా వచ్చిందని విడిచిపెట్టుకున్నామని నేను అంటున్నాను. అయినా సరే ప్రతిపక్షాలు ఇవాళ బ్లాంక్ చెక్ ఇచ్చాయి. వరకని చెప్పానంటే ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాయి. అందరూ కూడా ఇండియా కూటమిలో అన్ని పార్టీలు కూడా ఇవాళ ఓవైసీతో సహా, ఓవైసీ ఇండియా కూడా లేకపోయినా సరే ఓవైసీతో సహా ఇవాళ పార్లమెంటరీ బృందాలు ఉన్నారు కదా. అంటే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇంకొక మాట చెప్పాలి శ్రీకాంత్, ఇక్కడ మనకు 7 బృందాల్లో ప్రతి బృందంలో ఒక ముస్లిం ఉంటాడు చూశాను, చాలా మంచిది అంటున్నాడు. ప్రతి బృందంలో ఒక ముస్లింను పెట్టారు, ప్రతి బృందంలో ఒక ప్రతిపక్ష పార్టీ 2-3 పెట్టారు. ప్రతి బృందానికి మొత్తం 7 బృందాలు అయితే 3 బృందాలకి ఏమో బీజేపీ పార్టీ, మిగతా 4 బృందాలకు ప్రతిపక్ష పార్టీల వాళ్ళను సమన్వయకర్తగా పెట్టారు. వాళ్ళు ఇంకోటి అందులో చాలా పాయింట్ ఏంటంటే, శేషు సార్ ఒక పాయింట్ స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ ఒక్క మాట చెప్పి నేను బయటకు పోయింది, ఒకటే మాట చెప్తాను. వాళ్ళు ఏంటంటే ఏ దేశానికి ఎవరిని పంపాలని కూడా చాలా వైజ్మెన్ గా వ్యవహరించి ప్రభుత్వం అంటున్నాం. శశిధర్ గతంలో రాయబారిగా పనిచేశారు. అమెరికా పంపితే శశిధర్ కున్న ఇంగ్లీషు మన ఫ్లో గానీ ఇవన్నీ బాగా పనికి వస్తాయి. అట్లా చూడండి.
ప్రపంచం మొత్తానికి కూడా చూపించడం జరిగింది. సో పాకిస్తాన్ని ఎక్కడా కూడా మొన్న IMF లోన్ రావచ్చేమో, బట్ భవిష్యత్తులో కూడా రాకుండా ఉండడానికి భద్రతా మండలి రొటేటింగ్ లో మెంబర్షిప్ ప్రపంచంలో పాకిస్తాన్ ని ఒంటరి చేయడంతో పాటు పాకిస్తాన్ భారత్ పైన ఉసిగొల్పుతున్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు మరొకసారి పెట్టడం, ఇదంతా కూడా గతంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం అందరం అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద ప్రేరేపిత దాడుల్ని, ఉగ్రవాద స్థావరాలని మనం ముందు పెట్టినప్పటికి కూడా, బట్ ఇది ఒక క్రూషియల్ టైం భారత్ కి. ఎందుకు అనంటే ఈ రెండు దేశాల మధ్య ఉపఖండంలో ఏర్పడినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో, బట్ ఖచ్చితంగా భారత్ కి ఎట్లా నష్టం జరిగింది, పాకిస్తాన్ వైఖరి ఈ ఉగ్రవాదం పట్ల ఎట్లుంది, ప్రపంచం మొత్తానికి ఈ ఉగ్రవాదంతో ఎట్లా నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి ఒక సరైనటువంటి సమయాన్ని మనం ఎంచుకున్నాం. ఇంకోటి మనం కీలకంగా గమనించాల్సింది, శ్రీకాంత్ ఇందాక రామోహన్ అన్న కూడా ఒక మాట దాన్ని టచ్ చేశారు. ఇప్పుడు ఈ బృందాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి వాళ్ళు చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఉదాహరణకు మీకు శశి థరూర్ తీసుకున్నారు. శశి థరూర్ అమెరికా లాంటి దేశంతో పాటు ఇంకొక 4-5 దేశాల్లో ఈ బృందం పర్యటించబోతుంది. శశి థరూర్ కు ఉన్నటువంటి ఒక డిప్లొమసీ ఏంటి అని అంటే, ఒక్కసారి ఈ మనకి ఆసియా ఖండానికి అవకాశం వచ్చింది, ఏది UNO సెక్రటరీ జనరల్ గా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. ఆ సందర్భంలో మనకి సౌత్ కొరియా నుండి బాన్ కి మూన్ పోటీ చేస్తే, ఇండియా నుండి శశి థరూర్ UNO సెక్రటరీ జనరల్ కి పోటీ చేశారు. అప్పుడు బాన్ కి మూన్ గెలిచినటువంటి సందర్భం ఉంది. అంటే శశి థరూర్ కి ఈ డిప్లొమసీలో, ఈ బైలాటరల్ రిలేషన్స్ లో గానీ, ఈ డిప్లొమసీలో గానీ చాలా పూర్తి స్థాయి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ ప్రతిపాదించకపోయినప్పుడు కూడా ప్రభుత్వము శశి థరూర్ పేరుని ఇంక్లూడ్ చేసి తీసుకోవడంతో పాటు, రవిశంకర్ ప్రసాద్ లాంటి వాళ్ళు, సల్మాన్ ఖుర్షీద్ లాంటి వాళ్ళు, గతంలో విదేశాంగ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ బృందంలో ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఈ బృందము పాకిస్తాన్ వైఖరి, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ప్రపంచం ముందు పెట్టడము, పాకిస్తాన్ ఒక దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నము ఒక దౌత్యపరంగా చేయబోతుంది. ఇది భవిష్యత్తులో భారత్ కి ఉపయోగం జరిగేటటువంటి అంశంగానే మనం చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ ఇంకా కొంచెం పాకిస్తాన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ కి ప్రపంచం నుండి ఏ దేశం మద్దతు కూడా దొరకకుండా చేసేటటువంటి ప్రక్రియని ఈ దౌత్య బృందాల ద్వారా ఉపయోగించుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామోహన్ రావు గారు, థ్యాంక్ యూ శశి సార్. సో పాకిస్తాన్ ని ప్రపంచ పటంలో ఏకాకిం చేసేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో భారత్ అడుగులు వేస్తోంది. సో ఇప్పటికే 33 దేశాల పర్యటనకు భారతదేశం నుండి 7 ఎంపీల బృందం బయలుదేరుతున్నారు. సో ప్రపంచ వేదికలపైన పాకిస్తాన్ చేసినటువంటి అకృత్యాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎట్లా పెంచి పోషిస్తోంది, భారతదేశం పైన చేసినటువంటి దాడులు, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్, అందులో ఉగ్ర స్థావరాలు ఎన్ని ధ్వంసం చేయడం జరిగింది, పాకిస్తాన్కు భవిష్యత్తులో ఎక్కడా కూడా ఆర్థికంగా కూడా ఎట్లాంటి సహాయ సహకారాలు లేకుండా పాకిస్తాన్ని ఏకాకిం చేయడమే లక్ష్యంగా ఈరోజు భారతదేశం అడుగులు మాత్రం ముందుకేస్తోంది. సో ఉగ్రవాదం పైన మాట్లాడదామా, POK పైన మాట్లాడదామా అంటే, భారతదేశం ఉగ్రవాదం పైన మాట్లాడుతున్నాం అంటూ 7 బృందాలు ఈరోజు ఎంపీల బృందాలు బయలుదేరుతున్నాయి ప్రపంచాన్ని చుట్టేయడానికి 33 దేశాలని ఎంచుకొని. లెట్స్ సీ పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది భవిష్యత్తులో. కాళ్ల బేరానికి వచ్చి ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తనంతట తానే అంతం చేసుకొని ప్రపంచం ముందు సరెండర్ అవుతుందా, లేదంటే అట్లాగే చైనాను చూసుకొని, గల్ఫ్ దేశాలను చూసుకొని, టర్కీని చూసుకొని పాకిస్తాన్ ఇంకా ఎగురుడు డాన్సులు చేస్తూ ఉంటుందా చూద్దాం. భారతదేశం మాత్రం అటాకింగ్ చాలా టెక్నికల్ గా, చాలా తెలివిగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఆకృత్యాన్ని ముందు పెట్టబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.